Hi students, welcome to ACE Online. నేను మీ పి వెంకట్రావు. ఆల్రెడీ ఇంతకుముందు క్యాలిక్యులస్ వీడియోస్ చేసాం. మళ్ళీ క్యాలిక్యులస్లో ఇంకొక వీడియో ఇంటిగ్రల్ 0.5 to 4.5 బ్రాకెట్ ఎక్స్ డిఎక్స్. ఈ బ్రాకెట్ ఎక్స్ అనేది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ ఐ అనుకుంటే ఇది ఏమవుతుందంటే ఇంటిగ్రల్ 0.5 to 4.5 ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్. సో మీ అందరికీ తెలుసు గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎనీ ఎక్స్ వాల్యూ బిట్వీన్ 0 and 1 between 0 and 1 0, including 0 excluding 1 0. ఇప్పుడు 0.5కి 1కి మధ్యలో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ 0.5 అంటే 0నే. గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎనీ ఎక్స్ వాల్యూ బిట్వీన్ 0 and 1. ఈ 0.5 to 1 అనేది 0కి 1కి మధ్యలోనే ఉంటుంది. సో గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఏ ఎక్స్ వాల్యూ అయినా గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఏ ఎక్స్ వాల్యూ అయినా 0కి 1కి మధ్యలో ఉంటే 0నే అవుతుంది. 0.5 to 1 అంటే 0నే. అది నెక్స్ట్ 1 to 2, 1కి 2కి మధ్యలో ఏ ఎక్స్ వాల్యూ తీసుకున్నా సరే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ వచ్చి 1నే అవుతుంది. సో 1 into dx. అదేవిధంగా 2కి 3కి మధ్యలో ఏ ఎక్స్ వాల్యూ తీసుకున్నా సరే గ్రేటెస్ట్ ఇంటీజర్ 2నే అవుతుంది. అదేవిధంగా 3కి 4కి మధ్యలో ఏ ఎక్స్ వాల్యూ తీసుకున్నా సరే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 3నే అవుతుంది. అంటే బ్రాకెట్ ఎక్స్ వాల్యూ, ఈ బ్రాకెట్ ఎక్స్ వాల్యూ 3 అవుతుంది. అదేవిధంగా 4కి 5కి మధ్యలో ఏ ఎక్స్ వాల్యూ తీసుకున్నా సరే దాని గ్రేటెస్ట్ ఇంటీజర్ 4 అవుతుంది. బట్ మనకు కావాల్సింది 4 to 4.5. కాబట్టి 4 to 4.5 అనేది 4కి 5కి మధ్యలోనే ఉంటుంది. సో ఏ ఎక్స్ వాల్యూ అయినా 4కి 4.5కి మధ్యలో లేదా 4కి 5కి మధ్యలో దాని గ్రేటెస్ట్ ఇంటీజర్ 4 మాత్రమే అవుతుంది డెఫినేషన్ ప్రకారం. సో ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఇది ఆల్రెడీ 0 అయిపోయింది, వదిలేయండి. ఇంటిగ్రల్ డిఎక్స్ ఎక్స్ లిమిట్స్ 1 to 2 ప్లస్ 2 into ఇంటిగ్రల్ డిఎక్స్ వచ్చి మళ్ళీ ఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ అంటే లిమిట్స్ 2 to 3 మళ్ళీ 3 into ఇంటిగ్రల్ డిఎక్స్ వచ్చి ఎక్స్ లిమిట్స్ 3 to 4 ప్లస్ 4 into ఇంటిగ్రల్ డిఎక్స్ వచ్చి ఎక్స్ లిమిట్స్ 4 to 5, 4 to 4.5 కదా. ఇప్పుడు దీని సింప్లిఫికేషన్ మిగిలింది. ఇది 0 అయిపోయింది. 1 to 2 రీప్లేస్ ఎక్స్ బై ఎక్స్ దగ్గర అప్పర్ లిమిట్ 2 మైనస్ లోయర్ లిమిట్ 1 రాయండి. 2 minus 1 1 ప్లస్ 2 ఇంటూ అదేవిధంగా ఇక్కడ ఎక్స్ దగ్గర అప్పర్ లిమిట్ 3 మైనస్ లోయర్ లిమిట్ 2 రాశారండి. 3 minus 2 1 అంటే 2నే అవుతుంది. ప్లస్ 3 ఇంటూ మళ్ళీ ఇది కూడా 3నే 4 minus 3 ప్లస్ 4 ఇంటూ ఇది చూడండి 4.5 minus 4 4.5 minus 4 0.5 అవుతుంది. సో 0 దిస్ ఈజ్ 1 plus 2 plus 3 4 into 0.5 వచ్చి 2. సో ఆన్సర్ 8. 3 plus 3 6 6 plus 2 8. సో ఇంటిగ్రేషన్ వాల్యూ 8. మనకి ఇంటిగ్రేషన్ వాల్యూ 8 అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటిగ్రల్ -1 to 1 2 mod x హోల్ క్యూబ్ ప్లస్ ఎక్స్ క్యూబ్ డిఎక్స్. మీకు ప్రతిసారి చెప్తున్నాను, ఏ డెఫినెట్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ అయినా సరే ఇంటిగ్రల్ -a to +a ఉంటే ఇంటిగ్రాండ్ ఈవెనా ఆడా చెక్ చేసుకొని అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి. mod x ఈవెన్ ఫంక్షన్, mod x పవర్ 1 mod x పవర్ 2 mod x పవర్ 3 కూడా ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. f of -x ఈక్వల్ టు f of x అవుతుంది. సో ఈ ఎక్స్ క్యూబ్ అనేది ఆడ్ ఫంక్షన్ అవుతుంది. ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎనీ ఆడ్ ఇంటీజర్ ఆడ్ ఫంక్షన్ అంటే ఎక్స్ పవర్ 1 ఎక్స్ పవర్ 3 ఎక్స్ పవర్ 5 ఎక్స్ పవర్ 7 ఎక్స్ పవర్ 9 ఎక్స్ పవర్ 11 ఇవన్నీ ఆడ్ ఫంక్షన్స్. సో ఇంటిగ్రల్ -a to a f of x dx ఇది ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఇంటిగ్రేషన్ వాల్యూ 0 అయింది. ఇంకా మిగిలింది -1 to 1 2 mod x minus mod x హోల్ క్యూబ్ ఇంటూ dx. mod x ఈవెన్ ఫంక్షన్. సో mod x హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఎట్సెట్రా కూడా ఈవెన్ ఫంక్షన్ అవుతాయి. సో అప్పుడు ఇది ఈవెన్ ఫంక్షన్ అయింది కాబట్టి -1 to 1ని 2 into 0 to 1గా రాస్తాను. సో ఇంటిగ్రల్ 0 to 1 అంటే
ఇంటర్వల్ 0 to 1 అని, ఇంటర్వల్ 0 to 1 mod x ఎంత, mod x వాల్యూ x ఫర్ ఆల్ x వాల్యూస్. సో కాబట్టి ఇది x అయింది. అదేవిధంగా mod x వాల్యూ x, ఎందుకని mod x వాల్యూ x when x గ్రేటర్ దాన్ 0 to 1 ఇంటర్వల్ అనేది x గ్రేటర్ దాన్ 0నే అవుతుంది ఇంటూ dx. సో ఇది ఏమైంది, 2 ఇంటూ ఇంటిగ్రల్ 2x dx వచ్చి x స్క్వేర్, ఇంటిగ్రల్ x క్యూబ్ dx వచ్చి x పవర్ 4/4 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1. x దగ్గర అప్పర్ లిమిట్ రాయండి, 1 స్క్వేర్ 1 మైనస్ 1/4. ఇది ఏమైంది, 2 ఇంటూ 1 మైనస్ 1/4 3/4, అంటే 2 1s 2 2s అంటే 3/2 అంటే 1.5. ఇంటిగ్రేషన్ వాల్యూ 3/2 వచ్చింది. చెక్ చేయండి, మనకి 3/2 అనేది ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏమన్నాడు, ఇంటిగ్రల్ -1 to 1 x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ బ్రాకెట్ ఎక్స్ డిఎక్స్. బ్రాకెట్ ఎక్స్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ ఐ అనుకుంటే ఇంటిగ్రల్ -1 to 1 x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ బ్రాకెట్ ఎక్స్ డిఎక్స్. సో ఇదేమైంది, మీకు డౌట్ ఏంటంటే సార్ ఇంటిగ్రల్ -a to a ఫామ్లో ఉంటే ఈవెన్ ఆడా చెక్ చేయమన్నారు. బ్రాకెట్ ఎక్స్ గ్రేటెస్ట్ ఇంటీజర్ ఫంక్షన్ ఈవెన్ ఆడా చెక్ చేయలేం కాబట్టి ఇలా చేద్దాం. ఇంటిగ్రల్ -1 to 0, -1కి 0కి మధ్యలో ఉన్న ప్రతి ఎక్స్ వాల్యూ దగ్గర గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ -1 అవుతుంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది, x స్క్వేర్ ఇంటూ ఈ పవర్ -1 ఇంటూ డిఎక్స్. ఎందుకంటే -1కి 0కి మధ్యలో ఏ ఎక్స్ వాల్యూ దగ్గర అయినా బ్రాకెట్ ఎక్స్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ -1. అదేవిధంగా నెక్స్ట్ 0కి 1కి మధ్యలో ఏ ఎక్స్ వాల్యూ దగ్గర అయినా సరే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అవుతుంది 0కి 1కి మధ్యలో. అంటే ఈ పవర్ బ్రాకెట్ ఎక్స్ అంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఆఫ్ ఎక్సే 0 అవుతుంది 0కి 1కి మధ్యలో. సో ఇక్కడ ఈ పవర్ -1 అంటే 1/e x స్క్వేర్ ఇంటిగ్రేషన్ x³ 3 లిమిట్స్ వచ్చి -1 to 0. అదేవిధంగా ఈ పవర్ 0 అంటే 1 x² ఇంటిగ్రేషన్ x³ 3 లిమిట్స్ 0 to 1. సో ఇప్పుడు x దగ్గర అప్పర్ లిమిట్ 0 రాయండి, ఇంటిగ్రేషన్ వాల్యూ 1/a ఇంటూ x దగ్గర అప్పర్ లిమిట్ 0 రాస్తే 0³ 3 అంటే 0 మైనస్ x దగ్గర లోయర్ లిమిట్ -1 రాస్తే -1 హోల్ క్యూబ్, -1 -1/3, -1/3 ఇంటూ ఈ మైనస్ సింబల్ +1/3 అవుతుంది. అదేవిధంగా x దగ్గర అప్పర్ లిమిట్ రాయండి 1/3 - 0/3 అంటే ఓన్లీ 1/3నే. సో ఇదేమైంది 1/3e + 1/3. మీరు 1/3 కామన్ తీస్తే ఇది 1/e + 1 అవుతుంది, 1/e + 1. ఎల్సిఎం తీసుకుంటే అది e + 1/3e అవుతుంది, e + 1/3e. మనకు అసలు e + 1/3e అనేది ఆప్షన్స్లో ఉందా చెక్ చేయండి. e + 1/3e, e + 1/3e అనేది ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. సో ఇది కూడా అదే మోడల్, సేమ్ ప్రాబ్లం. ఇది చూడండి, ఇంటిగ్రల్ 0 to 100π √1 - cos 2x dx. సో ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని క్యాపిటల్ అయి అనుకుంటే ఇంటిగ్రల్ 0 to 100π √1 - cos 2x dx. అది ఇంటిగ్రల్ 0 to 100π 1 - cos 2x అంటే 2 sin² x అంటే ఇది 2 sin² x dx. సో √2 కాన్స్టెంట్ ఇక్కడ రాద్దాం, ఇది √2 ఇంటూ √sin² x. ఇంటిగ్రల్ 0 to 100π √sin² x dx. సో ఈ √2 అలాగే ఉంటుంది. ఇంటిగ్రల్ 0 to 100π √sin² x ని mod sin x dx గా రాస్తున్నాను. మీ అందరికీ తెలుసు mod sin x ఈజ్ ఏ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ పీరియడ్ π. mod sin x is a periodic function of period mod sin x period π.
మీకు ఈ ఫార్ములా ఉంది కదా, ఈఫ్ ఎఫ్ ఇంటిగ్రల్ 0 to nt f of x dx equal to n into integral 0 to t f of x dx, where f of x is a periodic function, where f of x is a periodic function of period t. Suppose f of x is a periodic function of period capital T, then integral 0 to nt f of x dx is written as n into integral 0 to t f of x dx అలా రాయొచ్చు. సో ఇక్కడ మోడ్ సైన్ ఎక్స్ అనేది పీరియాడిక్ ఫంక్షన్, పీరియడ్ మోడ్ సైన్ ఎక్స్ యొక్క పీరియడ్ పై, కాబట్టి ఇంటిగ్రల్ 0 టు పీరియడ్ పై ఇంటిగ్రల్ 0 టు nt n ఇంటూ టీ, టీ అనేది పీరియడ్, టీ అనేది పీరియడ్. ఇంటిగ్రల్ 0 టు n ఇంటూ టీని ఎలా రాయొచ్చు, n ఇంటూ 0 టు టీ, n అంటే 100, సో 100√2 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు పై మోడ్ సైన్ ఎక్స్ డిఎక్స్, మోడ్ సైన్ ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు ఇది ఏమైంది, i ఈక్వల్ టు 100√t. So 0 to pi, mod sin x value sin x for all x values from 0 to pi. Mod sin x is mod x is x when x greater than 0. 0 to pi అనేది x greater than 0 నే. So 0 to pi అనేది ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, 0 to 90, 90 to 180. ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్స్లో sin x పాజిటివే. సో కాబట్టి అది మోడ్ సైన్ ఎక్స్ కాస్త ఓన్లీ సైన్ ఎక్స్గా మారుతుంది, ఎందుకంటే 0 to పై ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్స్లో సైన్ ఎక్స్ పాజిటివ్. సో ఇదేమైంది 100√t ఇంటూ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది, లిమిట్స్ 0 to పై. ఇదేమైంది 100√t ఇంటూ మైనస్ కాస్ పై మైనస్ మైనస్ కాస్ 0, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ 0, కాస్ పై మైనస్ 1, minus 1 into minus plus 1, cos 0 1, 1 plus 1 2, 2 into 100, ఇది 200√2. సో ఇంటిగ్రేషన్ వాల్యూ 200√2. మనకి ఇది ఆప్షన్స్లో ఉందేమో చూద్దాం. 200√2 అనేది ఆప్షన్ సిలో ఉంది, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది చూడండి, ఇంటిగ్రల్ 0 to పై మాడ్యులస్ ఆఫ్ కాస్ థీటా, ఇంటిగ్రల్ 0 to పై మాడ్యులస్ ఆఫ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా డి థీటా. సో ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ని ఏమనుకోమన్నాను, క్యాపిటల్ ఐ. సో క్యాపిటల్ ఐ ఇంటిగ్రల్ 0 to పై మాడ్యులస్ ఆఫ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా డి థీటా. సో మీకు మాడ్యులస్లో ఏ ఫంక్షన్ ఇచ్చినా సరే ఆ ఇంటిగ్రేషన్ వాల్యూని మీరు ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు ఆ ఇంటిగ్రేషన్ని స్ప్లిట్ చేయాలి. ఎలా స్ప్లిట్ చేయాలంటే మీకు ఈ మాడ్యులస్ లోపల ఏముంది, కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఉంది. ఆ కాస్ థీటా మైనస్ సైన్ థీటాని 0కి ఈక్వల్ చేయండి. 0కి ఈక్వల్ చేస్తే ఏమైంది, కాస్ థీటా ఈక్వల్ టు సైన్ థీటా ఇచ్చింది. అంటే సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు 1, అంటే టాన్ థీటా ఈక్వల్ టు 1, థీటా ఈక్వల్ టు π/4. ఏం లేదు, మీరు ఏ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం అయినా మాడ్యులస్ రిలేటెడ్లో ఉన్న ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ప్రతిసారి ఆ మాడ్యులస్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ని 0కి ఈక్వల్ చేస్తే మనకి ఆ మాడ్యులస్ ఫంక్షన్ యొక్క రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ ఏంటి, థీటా ఈక్వల్ టు π/4. ఆ మాడ్యులస్లో ఉన్న ఫంక్షన్ యొక్క రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ వచ్చి π/4. మనకి ఇంటిగ్రేషన్ లిమిట్స్ 0 to π. ఇప్పుడు మనకి π/4 వచ్చింది, అంటే రూట్ π/4 వచ్చింది. ఆ రూట్ π/4ని 0కి పైకి మధ్యలో ఉంటుంది, లొకేట్ చేయండి, అక్కడ పెట్టండి. రాసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ మాడ్యులస్ లోపల ఉన్నది ఏంటి, కాస్ థీటా మైనస్ సైన్ థీటా. ఈ కాస్ థీటా మైనస్ సైన్ థీటా అనేది ఈ ఇంటర్వల్ లోపల పాజిటివా నెగిటివా, ఈ ఇంటర్వల్ లోపల పాజిటివా నెగిటివా అనేది చెక్ చేయాలి. ఇప్పుడు 0 to π/4 మధ్య 0 తీసుకోండి, కాస్ 0 మైనస్ సైన్ 0 1 పాజిటివ్. నెక్స్ట్ 30 degrees తీసుకోండి, కాస్ 30 degrees అంటే రూట్ 3/2, సైన్ 30 degrees అంటే 1/2. రూట్ 3/2 మైనస్ 1/2 పాజిటివ్.
అంటే 0కి π/4కి మధ్యలో 0కి π/4కి మధ్యలో ఆ మాడ్యులస్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ పాజిటివ్ అయింది. అదేవిధంగా π/4 నుంచి పైకి మధ్యలో ఆ మాడ్యులస్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ నెగిటివ్ అవుతుంది. ఏ మాడ్యులస్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ రిలేట్తో ఉన్నాయి చేయాలన్నా సరే ముందు దాని రూట్స్ వచ్చాక ప్రతి ఇంటర్వల్లో ఆ మాడ్యులస్ ఉన్న ఫంక్షన్ పాజిటివా నెగిటివ్ అనేది చెక్ చేసుకొని చేయాలి. ఇప్పుడు π/4కి పైకి మధ్యలో ఏముంది, π/2 ఉంది. π/2 తీసుకోండి, cos π/2 0 మైనస్ sin π/2 ఎంత, -1 అంటే నెగిటివ్ అయింది. సో ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లమ్ని ఏం తీసుకున్నాం, ఇచ్చిన ప్రాబ్లమ్ని నేను 0కి π/4కి మధ్యలో స్ప్లిట్ చేస్తాను. 0కి π/4కి మధ్యలో ఆ మాడ్యులస్ లోపల ఉన్న టర్మ్ ఏమైంది, పాజిటివ్ అయింది. అంటే మాడ్యులస్ ఆఫ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటాని ఎలా రాయాలి, ప్లస్ ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటాగా రాయాలి. అదేవిధంగా π/4 టు పైకి మధ్యలో π/4కి పైకి మధ్యలో ఆ మాడ్యులస్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ నెగిటివ్ అయింది కాబట్టి ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటాని మైనస్ ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటాగా రాయాలి. మైనస్ ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటాగా రాయాలి. మైనస్ ఇంటూ కాస్ థీటా మైనస్ సైన్ థీటాగా రాయాలి. ఎందుకని ఆ మాడ్యులస్ లోపల ఉన్నటువంటి ఫంక్షన్ నెగిటివ్ అయింది కాబట్టి. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయటమే కాస్ థీటా ఇంటిగ్రేషన్ సైన్ థీటా, అదేవిధంగా సైన్ థీటా ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ థీటా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ థీటా, లిమిట్స్ వచ్చి 0 టు π/4. అదేవిధంగా ఇక్కడ మైనస్ కాస్ థీటా ఇంటిగ్రేషన్ సైన్ థీటా, అదేవిధంగా సైన్ థీటా ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ థీటా, మైనస్ ఇంటూ ఈ మైనస్ ప్లస్ కాస్ థీటా అవుతుంది. లిమిట్స్ మారుతాయి, π/4 టు π అవుతుంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే సైన్ π/4 ప్లస్ కాస్ π/4 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ రాయండి. సైన్ 0 ప్లస్ కాస్ 0, సైన్ 0 ప్లస్ కాస్ 0, ఇది ఫస్ట్ బ్రాకెట్ యొక్క ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఇంకా సెకండ్ బ్రాకెట్కి లిమిట్స్ రాయాలి కదా, మైనస్ ఆఫ్ సెకండ్ బ్రాకెట్కి లిమిట్స్ రాస్తున్నాను. అప్పర్ లిమిట్ పై, సో సైన్ పై ప్లస్ కాస్ పై మైనస్ లోయర్ లిమిట్ సెకండ్ బ్రాకెట్కి π/4 అంటే సైన్ π/4 ప్లస్ కాస్ π/4. ఏం లేదు, దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇప్పుడు రాద్దాం. ఇది ఐ వాల్యూ సింప్లిఫై చేసి కేర్ఫుల్గా రాద్దాం. సో ఐ ఈక్వల్ టు సైన్ π/4 1/√2 కాస్ π/4 1/√2. సో 1/√2 ప్లస్ 1/√2 ఇంతవరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ మైనస్ ఆఫ్ ఇది ఒక బ్రాకెట్, ఇది ఒక బ్రాకెట్, సైన్ 0 0 కాస్ 0 1, సో -1 మైనస్, ఇప్పుడు ఇది మొత్తం ఒక బ్రాకెట్, సైన్ పై 0 కాస్ పై -1, కాస్ పై -1. ఇందులో మళ్ళీ సెకండ్ బ్రాకెట్ ఉంది, ఇందులో సెకండ్ బ్రాకెట్ మైనస్ ఆఫ్ ఏముంది, సైన్ π/4 1/√2 మైనస్ ఆఫ్ సైన్ π/4 1/√2 కాస్ π/4 1/√2. ఇదే ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. ఐ ఈక్వల్ టు 1/√2 ప్లస్ 1/√2 2/√2 -1 మైనస్ ఇంటూ -1 ప్లస్ 1 మైనస్ ఇంటూ -1 ప్లస్ 1 నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/√2 ప్లస్ 1/√2 ఎంత, 2/√2. సో +1 -1 క్యాన్సిల్ అవుతుంది. సో ఇదేంటి 2/√2 ప్లస్ 2/√2 4/√2 అవుతుంది. సో న్యూమరేటర్ని √2 ఇంటూ √2 ఇంటూ 2గా రాస్తే ఇది ఒక √2, √2 క్యాన్సిల్. సో ఇంటిగ్రేషన్ వాల్యూ 2√2. సో 2√2 అనేది కరెక్ట్ ఆప్షన్. 2√2 అంటే ఆప్షన్ బి కరెక్ట్.